రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులకు కనీస గౌరవం ఇవ్వట్లేదని మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ ఆరోపించారు. కాషాయం పార్టీ వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ నాయకులపై చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారాలు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏదో సోషల్ మీడియా ద్వారా అవతల వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకులను కించపరుస్తూ ఈ రకంగా రాజ్యం ఏలుతూ ఎలాంటి గౌరవం ఇవ్వకుండా కాబోయే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం ఖండించకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆల్రెడీ ఎందుకు ఖండిస్తారు? వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో జవహర్లాల్ నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఏ విషయాన్నైనా సూటిగా ఖండించి బీజేపీ వాళ్ళ బూటకపు ప్రచారాన్ని